హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్రం ఏపీ ప్రజలకు తీపి కబురు చెప్పింది. కేంద్రం ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా అసంఘటిత వలస కార్మికులకు సామాజిక భద్రత కల్పించే పనిలో ఉంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 16 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. అయితే చాలా మందికి ఇప్పటివరకు ఈ పథకం గురించి తెలియదు. అందుకే కార్మిక శాఖ అధికారులు ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తున్నారు. కేంద్రం అసంఘటిత రంగ కార్మికుల కోసం ఈ-శ్రమ్ పోర్టల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని, సామాజిక భద్రత కల్పించాలని ఆలోచన చేసింది. ఈ క్రమంలో ఏపీలో కూడా ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా కార్మికులు తమ వివరాలను నమోదు చేయించుకుంటున్నారు. అయితే ఇప్పటికీ చాలా మందికి ఈ పోర్టల్ గురించి అవగాహన లేదు. అంతమంది నమోదు చేసుకోలేదు. ఈ విషయాన్ని గమనించిన అధికారులు స్వయం సహాయక సంఘాలకు నమోదు బాధ్యతను అప్పగించాలని, నెలాఖరులోగా అర్హులైన వారంతా ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని కార్మిక శాఖ అధికారులు అవగాహన కల్పించడంతో పాటుగా ప్రచారం చేస్తున్నారు. 16 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అసంఘటిత రంగంలో కార్మికులుగా పనిచేస్తుంటే ఈ-శ్రమ్కు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే కార్మికులకు ఈపీఎఫ్లో సభ్యత్వం ఉండకూడదు. అలాగే ఆదాయ పన్ను పరిధిలోకి రాని వారు కూడా అర్హులే. భవన నిర్మాణ కార్మికులు, పారిశుద్ధ కార్మికులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, మత్స్యకారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, వ్యవసాయ కూలీలు, ఉద్యానవన కూలీలు, పాడి పరిశ్రమ కూలీలు, కుమ్మరి స్వర్ణకారులు, ఇతర చేతి వృత్తుల వారు, డ్రైవర్లు, వీధి వ్యాపారులు, సేవా రంగంలో ఉన్నవారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు. నమోదు చేసుకోవడానికి కొన్ని డాక్యుమెంట్లు కావాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఆధార్తో లింక్ చేసిన మొబైల్ నంబర్, నామినీ ఆధార్ వివరాలు తీసుకువెళ్ళాలి. దగ్గరలోని గ్రామ, వార్డు సచివాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్, కార్మిక శాఖ కార్యాలయానికి వెళితే అక్కడ సిబ్బంది ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఈ ప్రక్రియకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితం. నమోదు పూర్తయిన తర్వాత కార్మికులకు యుఏఎన్ గుర్తింపు కార్డు ఉంటుంది. ఈ-శ్రమ్ ద్వారా నమోదు చేసుకున్న వారికి ఈ పథకం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ-శ్రమ్ నమోదు చేసుకున్న కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోయినా, శాశ్వత వైకల్యం ఉంటే 2 లక్షల ఆర్థిక సహాయం అందుతుంది. ఒకవేళ పాక్షికంగా గాయపడితే 1 లక్ష ఆర్థిక సహాయం ఇస్తారు. అలాగే రేషన్ కార్డు కూడా మంజూరు చేస్తారు. ఈ-శ్రమ్లో నమోదైన వారికి ప్రభుత్వ వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తారు. దీని ద్వారా ఉపాధి అవకాశాలు కూడా పొందవచ్చు. కనుక ఈ-శ్రమ్కు అర్హులైన వారందరూ వెంటనే నమోదు చేసుకోవాలని కార్మిక శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.